టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ అనేది ఈవెన్గా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు అనేది మనకి పచ్చడిలో చాలా టేస్ట్ ఇస్తుంది. అలానే ఇక్కడ మనం ముందుగానే కట్ చేసి 3 పెద్ద సైజు టమాటాలు, ఉల్లిపాయ, అలానే గుండగా తరిగిన అల్లం, వెల్లుల్లి, అలానే కొద్దిగా చింతపండు, ఒక టేబుల్ స్పూన్ చింతపండు వరకు కూడా మనం పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి ఇలా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసి, అలానే తెల్లుల్లి, ఇంకా మనం గుండగా కట్ చేసి పెట్టుకున్న అల్లం అనేది వేసి వీటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయో వాటిని కూడా వేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని నీట్గా వాటిని కలిపి ఫ్రై చేయాలన్నమాట. కొద్దిగా గడ్డుప్పు, క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, దాన్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. అలానే పెద్ద సైజు 3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నిమ్మ సైజ్ అంత చింతపండు, అలానే 1 టేబుల్ స్పూన్ ఏంటంటే కారం దేనికి యాడ్ చేసుకుంటున్నామంటే కలర్ అనేది మనకి మంచిగా వస్తుంది కారం యాడ్ చేసుకోవడం వల్ల. ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసాం కనుక సో కారం అనేది కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటే బాగుంటుంది. అలానే మన కలర్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా టమాటా ముక్క అనేది దానిపై తొక్కుంటుంది కదా, అది ఈజీగా రిమూవ్ అయిపోయేలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అది బాగా మెత్తగా మగ్గుతుంది. సో మన టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్లో పావు వంతు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే చాలు, అది మాడిపోకుండా. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టమాటా పీసెస్ని మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే మిక్సీ పట్టుకునే ముందు కొద్దిగా ఒక చిటికెడు, ఒక పావు టేబుల్ స్పూన్ ఏంటంటే లైట్గా బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు హోటల్లో ఇడ్లీతో చట్నీ ఇస్తారు కదా, సో ఆ టేస్ట్ అనేది వస్తుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ వేసుకోవద్దు, స్వీట్ అయిపోతుంది. లైట్గా ఈ వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసుకుంటే ఇదిగోండి కలర్ చూసారా, మనం కారం వేయడం వల్ల ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత దీనికి తాలింపు అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలానే మినపగుళ్ళు, ఇంకా కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకొని ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉందో వాటిలో మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. సో టేస్టీ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక చపాతీతో కానీ, దోశలతో కానీ, ఇడ్లీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.